హోండా కార్ షోరూంలో అమేజ్ 3Z వాహనం మార్కెట్లోకి కొత్తగా విడుదల చేశారు. విశాఖపట్నం సుందరం హోండా కార్ షోరూంలో గురువారం నాడు అమేజ్ 3Z వాహనాన్ని ముఖ్య అతిథి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జి ఆదినారాయణ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుందరం మోటార్స్ సేల్స్ మేనేజర్ సత్యకుమార్ ఈ వాహనంలో ఉన్న ప్రత్యేకతలు వివరించారు. ఈ అమేజ్ 3Z వాహనంలో 6 ఎయిర్ బ్యాగ్స్, వెనకాల ఏసీ వెంట్, లేన్ వాచ్ కెమెరా, ఫ్రంట్ 4 రియర్ ఆర్మ్రెస్ట్, టెలిమాంటిక్ హెడ్ లైట్ కంట్రోల్, 4 స్పీకర్లు, 2 ట్యూటర్లతో అధునాతన అనుభూతి కలిగి ఉంటుంది. మరియు రిమోట్ ఇంజిన్ స్టార్ట్ వంటి మంచి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనం ధర 7,99,000తో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ మేనేజర్ సోమశేఖర్, సర్వీస్ మేనేజర్ ప్రవీణ్ మరియు ఎస్బీఐ మేనేజర్ మూర్తి గారు పాల్గొన్నారు. భావించకుండా కుటుంబ సభ్యులవని వాళ్ళు కానీ ఆర్గాన్ డొనేషన్స్ ముందుకు రావాలి. దానివల్ల ఏంటంటే శ్రీకాంత్ది ఒక సినిమా ఉంటుంది కదా, అవే కళ్ళ సినిమా పేరు, ఒకరి కళ్ళు తెచ్చి అతనికి బిగిస్తారు. అదేవిధంగా ఆర్గాన్ డొనేషన్ కూడా చాలా ముందుకు రావాలా. తర్వాత వచ్చి వర్షంలో స్పీడ్ పెంచుతాం. వర్షంలో మనం స్పీడ్ తగ్గించాలి. ఎందుకంటే మనం తడవం కదా, బండిలోనే కూర్చున్నాం కదా. ఈ మధ్య హీటర్స్ కూడా వచ్చేసినాయి కదా కారులో. నడిచే వాళ్ళు అప్పీల్చి చూడకుండా తడుస్తున్నామని వాళ్ళు రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతారు. వాళ్ళని మనం సేవ్ చేయాలంటే, మనం సేవ్ అవ్వాలంటే ఇది ఇచ్చేసుకోవాలి. తర్వాత మనకి దగ్గరలో పిడుగులు పడేటప్పుడు మన రోమాలు నెట్టుబడుచుకుంటాయి. అంటే ఎలక్ట్రిక్ కరెంటు మేఘాల నుంచి వచ్చేది ఫస్ట్ హైట్ ఉన్న వస్తువులు తాకుతుంది. చెట్టు అందరూ వెళ్ళి ఏం చేస్తారు, చెట్టు కింద నిలబడతారు. సరిగ్గా వర్షం ఒక్కడే కాడతాం, అది కరెంట్ పాస్ అయి చనిపోతాం. మనం ఎక్కడ బిల్డింగ్స్లో నిలబడాలి. మనం వెహికల్స్లో ఉన్నప్పుడు కిందకి దిగకుండా కార్నాలు అప్రోచ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది. ఒకవేళ కిందకి దిగాలంటే చెప్పులు వేసుకుని దిగాలి. లేదంటే ఆ కరెంటు మనం కింద పెట్టగానే కారు ఈ టైర్స్ రబ్బర్ టైర్స్ కదా, నాన్ ఎలక్ట్రిక్ మెటీరియల్, అది లేకుండా మనం కాలు కింద పెట్టగానే ఆటోమేటిక్గా మనం ఎర్త్ ఈజ్ మైనస్, ప్లస్ నుంచి మైనస్కి వెళ్తే మనం భాగం అయిపోతాం. కాబట్టి దిగేటప్పుడు ఆలోచించాలా. తర్వాత వీఆర్ మల్టిప్లైయింగ్ ది మనీ అని అనుకుంటున్నాం. సేఫ్టీ మెజర్స్ పాటించినప్పుడు ఏ మనీ కూడా ఎక్కడా నిలవదు. అది ప్రొఫెషన్ అవునే, జాబ్ అవునే, ఏదవునే. మరి ఇప్పుడు నన్ను పిలిచారు భక్తుగా, నేను మీకు కావాల్సింది ఫీడ్బ్యాక్ చేయలేకపోతే నా డ్యూటీ నేను చేయనండి. మీరు ఆచరించకపోతే మీ బాధ్యత మీరు చేయనండి. కాబట్టి ప్రతి ఇంటికాడ కూడా వర్షపు నీటిని హార్వెస్ట్ చేయండి. ఇప్పుడు కొంటున్నామని ఇదివరకు ఇప్పుడు వరదలు మద్రాసు మన నిన్ను వచ్చినాయి అన్నారు కదా, పండించేది మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? ఇదివరకు రోజుల్లో బాగుండేది. ప్రతి ఇంటికి ఆ వర్షం నీరు ఆ 4 గోడల మధ్య పడ్డది, అదే లాగేసేది. ఇప్పుడు ప్రతి వాళ్ళు బోర్ వేసేస్తున్నారు. ఆ వర్షం నీరంతా రోడ్డు మీద కుదురుతున్నాం. అది వెళ్ళి చివరి సంవత్సరం ఉంటున్న వాళ్ళ బుచ్చులు లేకపోతే సింగల్ ఇల్లు ఇవన్నీ కొట్టుకుపోతుంది. అంటే సగం వరకు కాకరకాయమో తగ్గిన తర్వాత కేకరకాయ. సో ఒక లైఫ్ అనేది ఒక డ్యూటీ చేయడం లైఫ్ కాదు, మల్టీ ఫ్యాసిటెడ్ పర్సనాలిటీగా మనం ఉండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ రెస్పాన్సిబిలిటీ, డిస్టెన్స్లో చదువుకోవటం, కాంపిటీషన్ ప్రొఫెషన్లో ఎదగటం. నేను కూడా చిన్న చిన్న ఉద్యోగాలు ఇలాంటి షోరూమ్స్లో చేసే ఏరియా. అసలు రాదు అనే ప్రయత్నం వదిలేసి వస్తుందని ఆశావాదంతో ప్రయత్నించాను. నేను 5 టైమ్స్ రాస్తే 5th టైం నాకు వితౌట్ ఎనీ ఇన్సూరెన్స్, వితౌట్ ఎనీ మనీ జాబ్ చేస్తాను. చిన్న చిన్న ఉద్యోగాలు ఇలాంటి షోరూమ్స్లో వాటిల్లో చేస్తాను.
సో మీరందరూ కూడా ప్రైవేట్ జాబుల్లో చేస్తున్న వాళ్ళు కూడా మంచి గోల్స్ పెట్టుకుని ఆఫీసర్లుగా ఎదగాలని చెప్తున్నాను. అదేవిధంగా ఈ వర్షపు నీటిని స్టోర్ చేయగలిగిన మొక్కలు పెంచాలి. నేను వచ్చాను, ఇక్కడ ఛాలెంజ్ తీసుకున్నాను అక్టోబర్ 1వ తారీఖు. మా వాళ్ళకి చెప్పాను, నేను వచ్చేవరకు పైన మొక్కలు ఎక్కడా లేవు. మేము ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ మీద మొక్కలు పెంచండి అంటే అక్కడ ఆచాట కావాలి కదా. మార్చి వచ్చి చెప్పారు, చెప్పగానే తెచ్చి మొక్కలు పెట్టి, అంటే పబ్లిక్ రాగానే ఒక మెసేజ్, వీళ్ళు మొక్క ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాము, ముందు మాకు ఆక్సిజన్ మంచిగా వస్తుంది, వచ్చిన పబ్లిక్ వస్తుంది. ఒక మనిషి 7 మొక్కలు పెంచాలి. నేను ఇప్పుడు 1000 మొక్కలు పెంచుంటాను. మోటివేషన్ ద్వారా ఎంతమంది పెంచారో మహానుభావులు పెంచిన వాళ్ళకి ధన్యవాదాలు, పెంచిన వాళ్ళకి మనమే ధన్యవాదాలు చెప్పాల్సిన పని లేదు. సో మీరు కూడా మీ టేబుల్ దగ్గర ఓ నీళ్ళలో పెరిగే మొక్కలు, ఐ థింక్ షోరూమ్ వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఇన్స్పెక్షన్ వచ్చే లోపల మొక్కలు పెడతాడని నేను ఆశిస్తాను. ఎందుకంటే బ్రాండ్ నేమ్ ఆఫ్ ది టీవీఎస్ వాళ్ళది నిలుపుతారు. దాని తర్వాత ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ దొంగతనాలు తప్పించుకుంటానికి చేయమంటున్నారు. కానీ మనకు అట్రాక్షన్స్ వస్తాయి. ఇది వెరీ మెసేజ్, ఇదిగో మీకు 1 లక్ష రూపాయలు టికెట్ తగిలింది, మీరు 10,000 పంపితే వస్తుంది. మన నంబర్లన్నీ లాగేసుకుని అది చేస్తూ ఉంటారు. కాబట్టి ఓటీపీతో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. తర్వాత మీ జేబులో మీ ఫోటో ఉండాలా, తర్వాత మీ కుటుంబ సభ్యుల ఫోటో ఉండాలా, తర్వాత మీ ఇష్టదైవం ఫోటోలు ఉండాలా, తర్వాత మీ జేబులో మీ హెల్త్ కమ్ అడ్రస్ కార్డు ఉండాలి. హెల్త్ కమ్ అడ్రస్ కార్డు అంటే బ్లడ్ గ్రూపు, వాటర్ మందులు, పడన మందులు, ఏమైనా జరిగితే ఎవరికి చెప్పాలా. మీ ఫోటో ఎందుకంటే కుటుంబ సభ్యులతో తగాదా అయిందనుకో, అమ్మకి భార్యకి ఆర్ట్స్ లేక తేల్స్ లేక తగాదా వచ్చారనుకో, ర్యాష్గా బండితో వస్తే బండి మందుగా చేసి యాక్సిడెంట్స్ జరుగుతుంది. అది భార్య లేనప్పుడు అమ్మని కొంచెం పొడి విషయాలు వినాలా, అమ్మ లేనప్పుడు భార్య పొడి విషయాలు వినాలా. అప్పుడు ఇద్దరిలో ఎవరో పొరపాటు ముందు పెడితే తేలిపోతుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా సమస్య లేని జీవితం అంటూ ఏదీ లేదు. సమస్య లేక ఒక మానవుడు ప్రయత్నం చేయడు కదా. అదేవిధంగా మరి ఆడవాళ్ళు కూడా వాళ్ళ అమ్మను ప్రేమించినట్టు ఆయనకు కూడా తల్లిని ప్రేమించే హక్కు ఉంది కదా, దాన్ని యాక్సెప్ట్ చేయాలని లేడీస్ పోరాడగా. సో నెక్స్ట్ వచ్చి ప్రతి 3 గంటలకు ఒకసారి మనం బండి ఆపి 5 నుంచి 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని, ఎందుకంటే ఒక గంట కూర్చుంటే 1/4 లీటర్ రక్తం మన పొట్ట దగ్గర స్టోర్ అవుతూ ఉంటుంది. అంటే 3 గంటలు కూర్చుంటే 30 లీటర్ రక్తం 3/4 రక్తం మన బాడీలో సర్క్యులేట్ అవ్వడం, పొట్ట దగ్గర స్టక్ అయిపోతుంది. కానీ మీరు ఏ పని చేసేటప్పుడైనా నేను కూడా 2-3 అవర్స్కి లేచి నా బాడీని ఇలా స్ట్రెచ్ చేసి అటు ఇటు నడుస్తూ ఉంటాను. ఒక 5 నిమిషాలు నడవటం, తర్వాత కాఫీ అలవాటు ఉంటే కాఫీ, లేకపోతే టీ, మజ్జిగ, కానీ మందులు తెల్లకూడదు. ఇప్పుడు జైలు శిక్ష ఉంది. 48 అవర్స్ జైల్లో ఉంటే గవర్నమెంట్ జాబ్ అయినా సస్పెండ్ అయిపోతారు, ప్రైవేట్ జాబ్ అయితే పోతుంది. కాబట్టి తర్వాత హెల్మెట్ పెట్టకపోతే సస్పెండ్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళు కేసు బుక్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము సస్పెండ్ చేస్తున్నాం లైసెన్స్. విదేశాల్లో సైకిల్ తొక్కి వాళ్ళు హెల్మెట్స్ వాడతారండి. మరి మనం ఎందుకు వాడకూడదు? ఫుడ్ అయితే డ్రైవ్ చేసాక వాడాలా, డ్రైవర్ పిఎన్ రైడర్ వెనక కూర్చున్నప్పుడు కూడా వాడాలి. ఇప్పుడు కనీసం 1 లక్ష కేసులు రాసి ఉంటారు. ఇప్పుడు 25,000 సస్పెండ్ చేసాం ఆఫీస్లో. తర్వాత వచ్చి మీరు వాహనాలు తక్కువ వాడండి, మరి సైకిళ్ళు తొక్కండి. జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కువ సైకిల్స్ వాడతారు, చాలా హెల్తీగా ఉంటారు. మరి మనకి స్వాతంత్రం వచ్చి అంటే అలానే నేను మిమ్మల్ని విజయవాడ నడపమంటలేదు, లేదా విజయనగరం నడపమంటాను. జస్ట్ పర్ డే
కూరగాయలు వాటికనో వీటికనో ప్లాస్టిక్ బ్యాగ్లు చేసి మామూలు బ్యాగ్లు కొనుక్కుని సంచులు తాతలు నాన్న బ్యాగ్లు కొనుక్కుని మార్కెట్కి వెళ్ళడం అలవాటు చేసుకోవాలా. అవి మైక్రాన్స్ బట్టి 200 సంవత్సరాలు కంపెనీ కూడా ఉన్నాయి. మరి అన్ని ఫ్యూయల్స్ అన్నీ చెక్ చేసుకోవాలా. ఈ వెహికల్స్ కొనండి, యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మా వెబ్సైట్స్ మీకు రిజిస్ట్రేషన్ కావాల్సి వస్తే పాత ఈ ప్రగతి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నిన్నటికో మొన్న ఇప్పుడు వాహన్.పరివాహన్.gov.in వాహన్ రిలేటెడ్, లైసెన్స్ రిలేటెడ్ sandeep.parivahan.gov.in వెళ్తే మీకు అన్నీ కూడా ఉంటాయి. ఒక ట్రైన్ టికెట్ తీసుకోవడం, సినిమా టికెట్ తీసుకోవడం, ప్రతి మ్యాటర్ రాస్తారు. అవి చదివే టైం మనకి లేక కాదు, నెగ్లిజెన్సీ వల్ల చదవడం. మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలా. మరి ఏదైనా యాక్సిడెంట్ చూసినప్పుడు మీరు 108 ఫోన్ చేస్తే మిమ్మల్ని ఏం పిలవరు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గోల్డెన్ అవర్ 1 అవర్లో వాళ్ళని కానీ మీరు బతికించడానికి చర్యలు తీసుకుంటే ఒక ప్రశంసా పత్రము, ఒక 5,000 రూపాయల క్యాష్ కూడా మీకు కలెక్టర్ గారి చేతుల మీద అవార్డు చేయబడుతుంది. అదేవిధంగా ఈ నాలెడ్జ్ అంతా మీరు కేంద్ర సినిమాల ద్వారా ముగ్గురికి షేర్ చేయాలా. మీరు డైలీ న్యూస్ చూడాలా, పేపర్లో యాక్సిడెంట్స్ గురించి చూడాలా. మొన్న కర్ణాటక నుంచి బ్యాంకాక్ వెళ్ళి ముగ్గురు డ్రైవర్లో మేనేజర్ వస్తా బ్యాంకులో నుంచి పళ్ళానికి వెళ్తా మంచు టైంలో ఒక చెట్టు కొట్టేశారు. అప్పుడు ఈ పాపులైట్స్ తీసుకోవాలి. ఈ మధ్య లారీలో వీళ్ళు ఈ అనాథరైజ్డ్ లైట్స్ వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే మోటార్ సైకిల్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది వాళ్ళకి సరిగ్గా మంచు టైంలో ఆ కనపడిన చెట్టుకు కొట్టేశారు. ముగ్గురు డాక్టర్లు చనిపోయారు. ఒక మేనేజర్కి సీరియస్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చి వర్క్ ఈజ్ వర్షిప్. కాబట్టి మీరందరూ కూడా ఇది మా వర్క్ను ప్రేమించండి. మనం పని చేయకుండా వెళ్ళి దేవుడికి వెళ్ళి ప్రార్థన చేసిన ఆయన అమాయకులు కాదు కదా, ఇంత సృష్టించిన వాళ్ళు. కాబట్టి వర్క్ని ప్రేమించండి. అదేవిధంగా రోజు దైవ పూజ కూడా చేసుకోవడం, తర్వాత మెడిటేషన్ అవసరం ప్రతి ఒక్కరికి. నేను మధ్యాహ్నం పూట ఒక 15 minutes అన్నా మెడిటేషన్ చేస్తాను. లైక్ మార్నింగ్ నుంచి ఒక పేషెన్సీ, మళ్ళీ మధ్యాహ్నం కూడా ప్రజలతో అదే ఓపికతో మాట్లాడాలి కదా. సో నెక్స్ట్ వచ్చి ఈ కారు తోలేవాళ్ళు మీరు షూ లేకుండా తోలాలి, సాక్స్ వేసుకుని తోలాలి. ఎందుకంటే కింద యాక్సిలేటర్, బ్రేకు, క్లచ్ ఉంటుంది. మీరు షూ వేసుకున్నట్టు ఇటు పాదాలు జరుపుతున్నప్పుడు మీ బ్రెయిన్ సరిగ్గా స్పరిశ రాదు. ఎందుకంటే మన షూ కానీ చెప్పులు కానీ లేకుండా ఉంటాయి. అప్పటికైతే యాక్సిలేటర్ చూశాను, దానికి ఒక పెడల్ లాంటి పర్మనెంట్ వేయించుకోవచ్చు. మీ కారు స్టాండ్గా నిలబడాలంటే, అంటే పెయిన్ రాకుండా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి పెట్టుకోవాలా, బెడ్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్ పెట్టుకోవాలా. పెట్టుకోవడమే కాదు, అక్కడ ఎట్లా వాడాలో చూసుకోవాలి. ప్రతి నెల 1-2 తారీఖుల్లో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలా. తర్వాత బండి తోలేటప్పుడు సెల్ ఫోన్లు వాడకూడదు, నడిచేటప్పుడు సెల్ ఫోన్లు వాడకూడదు. తర్వాత మీరంతా కూడా వివాహాలకి, శుభకార్యాలకి, జనకార్యాలకి వెహికల్స్ వేసుకెళ్ళేటప్పుడు పుషింగ్ టైం పెట్టుకోవాలి. పుషింగ్ టైం అంటే ఇప్పుడు విజయనగరానికి 1 hour జర్నీ, ఒక 1/2 hour ముందు బయలుదేరాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దీంట్లో కూడా రే రేసిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అడాస్ ఫీచర్స్ కానీ జీవిత ఫీచర్స్ ఉన్నాయి. టోటల్ అమేజ్కి
సెడార్ వెహికల్ ఏదైతే ఫీచర్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్ని దీంట్లో ప్రైస్ కూడా స్టార్టింగ్ 7.99 lakhs నుంచి స్టార్ట్ చేశారు ఎక్స్ట్రా బేస్ వేరియంట్ స్టార్టింగ్ 7.99 lakhs స్టార్ట్ చేశారు. ఈవెన్ 15 ఇంచ్ అలర్మెంట్స్ టోటల్ అన్ని ఫీచర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సో తర్వాత సెలెక్షన్